అందరికీ నమస్కారం. ఈ ప్రాసెస్ తోటి కర్రీ చేసామంటే చాలా బాగుంటుంది. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక లవంగా, ఒక ఇలాచి, సగం స్పూన్ సాజీరా, చిన్న పట్ట వేసేసినామంటే ఇంక ఇవి వేగిన తర్వాత జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇంక ఇవి కూడా వేసేసి వేగనిచ్చిన తర్వాత కొంచెం అల్లము, పసుపు తగినంత వేసేసి మంచిగా వేగనివ్వాలి. ఇవి కలిపి కొంచెం ఇవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ. ఇలా ఇవి తాలింపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనకు కరివేపాకు, అల్లము, పసుపుతో పాటు కొంచెం సాల్ట్ వేసామంటే తాలింపులో టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి. చెక్కు తీసేసి ఇలా ఉడకబెట్టిన ఆలు వేరే టేస్ట్ ఉంటుంది. ఇలా మామూలుగా పచ్చి ఆలు చెక్కు తీసి కట్ చేసేసామంటే ఇది వేరే టేస్ట్ ఉంటుంది. దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఇలా సాల్ట్ వేసేసి బాగా ఆలు బాగా వేగనివ్వాలి. కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు ఈ చిన్న వంకాయలు అయితే సన్నగా కోసేసాము. ఇంకా ఇలా ఈ వంకాయ కొంచెము మనం అటు ఇటు కలిపేసేసి ఇంకా కారం వేసుకోవాలి. ఇప్పుడు ముందు సాల్ట్ వేసాము, కారం అయితే ఇప్పుడే వేసుకోవాలి. ముందు కారం వేయడం వల్ల ఆలు మంచిగా వేగినట్టు ఉండదు, కొంచెం మాడిపోయినట్టు ఉంటుంది. అందుకే ముందు సాల్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత వంకాయ వేసి, వంకాయ కొంచెం వేగిన తర్వాత మనం కారం వేసి, కారంతో పాటు కొంచెము ఆలు వంకాయ ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చామంటే ఇలా చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్కు కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసుకున్నామంటే ఆలు వంకాయ టమాటా కర్రీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి కానీ, వేడి వేడి రైస్లో కానీ, ఇంకా లంచ్